ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధ గ్రంథంలోంచి యెహోషువ గ్రంథం స్పీడ్గా తీయాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 12వ వచనం. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, మీ ఖడ్గము కాదు, మీ విల్లు కాదు, మీ విల్లు కాదు గాని అవి అమోనీయులైన రాజులిద్దరిని త్రోలివేసెను. మీరు చాలా ఇక్కడ మనం ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేస్తే, యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని కార్యముల గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతాడు. ఎప్పుడు కూడా ఒక సేవకుడు అండి, సేవకుని గొప్పతనం ఎప్పుడు చూపించకూడదు. ఒక విశ్వాస అయినా సేవకుడైనా సరే. యెహోషువ ఇక్కడ ఎవరు గొప్పతనం చూపిస్తున్నాడు? ప్రసంగంలో సేవకుడు గొప్పతనం కనపడకూడదు. ఒక విశ్వాసి మాట్లాడుతున్నప్పుడు ఆ విశ్వాసి గొప్పతనం ఎక్కడ కూడా కనపడకూడదు. నువ్వు ఇచ్చే అర్పణ విషయంలో కానీ, నువ్వు పెట్టే ఏదైనా సరే. కొంతమంది అంటే నేను పెడితే ఇంతే, నేను పెడితే ఇంతకే పెడతా అంట. అంటే వాళ్ళ గొప్పతనం చూపించుకుంటా ఉంటారు. అర్థం చేసుకోవాలి. నేను ఎంతే అంటే అది నీకు ఇచ్చింది ఎవరు? మరి నేను నీకెందుకు అంతా? నువ్వు ఎంత ఎరగదీసి పెట్టినా సరే నీ గొప్పతనం ఎక్కడ కనపడకూడదు. హల్లెలూయా. నీ మాటల్లో కూడా కనపడకూడదు గొప్పతనం. ఒకవేళ మంచి పెద్ద ప్రసంగికుడే కావచ్చు, ఆ ప్రసంగంలో ఎవరు కనపడాలి? దేవుడే కనపడాలి. ఆ ప్రసంగంలో ప్రసంగించే సేవకుడు కనపడకూడదు. ఇక్కడ యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యెరికో చాలా బలమైన పట్టణం. ఎట్లా తెలిసింది బలమైన పట్టణం అంటే? ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, దానికి తాటాక దడి కూడా లేదు, దానికి ప్రహరీయే లేదు. ఆ ఇల్లు చూస్తే ఎలా ఉందంటే, అది ఒక పెద్ద బంగ్లా, దానికి చుట్టూతో పెద్ద గోడ, దానికి పెద్ద గేట్లు, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఆ ప్రహరీని బట్టి ఆ ఇల్లు ఎంత గొప్పదో అర్థమైంది. హల్లెలూయా. చెప్పగలరా? యెరికో పట్టణం చూసారా? ఆ యెరికో పట్టణం అంటే దానికి కట్టిన ఆ ప్రహరీ గోడలను చూసారా? అవి 40 అడుగుల లోతులు తీసుకట్టాడంటండి. ఎన్ని అడుగుల లోతు? అసలు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎన్ని అడుగుల లోతు తింటారు? ఒక 20 అడుగులు, ఒక 15 అడుగులు బాగా తీస్తే. కానీ ఆయన ఎంత లోతు తీసాడు? ఎంత లోతు తీస్తే అంత బలం. ఏంటిది? ప్రహరీ గోడ. ఆ ప్రహరీ గోడ అంటే సుమారు 40 అడుగులు ఎడలిపడుతుందంట ఆ గోడ. మన కట్టే ప్రహరీ గోడ 8 అంగుళాలు ఉంటుందేమో. ఒకవేళ బాగా కడితే 12 అంగుళాలు ఉంటుందేమో. ఏంటిది? ప్రహరీ గోడ. కానీ ఆ యెరికో యొక్క ప్రహరీ గోడ 40 అడుగులు ఎడలిపండి. అంటే ఆ రాజు అంట ఆ ప్రహరీ గోడ మీద రథాలు వేసుకొని సాయంత్రం పూట రౌండ్ తిరుగుతాడంటండి. దేవుని స్తోత్రం. అంటే ఎంత బలమైన ప్రాకారం కట్టాడు రాజు చూడండి. దానికంటే పెద్ద పెద్ద గేట్లు పెట్టాడంటే. దేవుని స్తోత్రం. అయితే ఇజ్రాయేల్ ప్రజలనంట లోపలికి వెళ్ళకోకుండా పెద్ద గేట్లు పెట్టేశాడు. ఆ గేట్లు తీయటం కూడా అక్కడ పని వారిని పెట్టాడు. కొంచెం మీకు అర్థం అవ్వాలంటే 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవరును వెలుపలికి పోకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఎలా మూసేసాడంట అంటే ఆయన గట్టిగా మూసేస్తే
ఇక ఎవరు తెరవలేనంతగా అంత బలమైన ప్రాకారాలు కట్టి గేట్లు పెట్టుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళనీయకోకుండా. అంటే ఐగుప్తులు బయలుదేరిన ఇజ్రాయెల్ ప్రజలు వారు అరణ్యము దాటి, ఎర్ర సముద్రము దాటి, ఎరుకోని దాటి, హాయిని దాటి వాళ్ళు దాటుకుంటూ వెళ్ళాలి. మన జీవితాల్లో కూడా కొన్ని దాటుకుంటూ రావాలి. మనం అనుకుంటాం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే కూర్చుంటాం. ఎన్ని సంవత్సరాలు సరే నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఉంటావు. మనం ఒకటి దాటుకుంటూ రావాలి. అరణ్యం దాటావా? అరణ్య అనుభవం కావాలి మనకి. బాప్తీస అనుభవం కావాలి. అట్లాగే ఎరుకోని దాటాలి. నీ ముందున్న సమస్య చాలా బలమైంది. మన ముందున్న సమస్య అనేది మనిషికి అది చెబితే 4-3 ముక్కలు మాటే సమస్య, కానీ మనిషి కంటే బలమైనది. దేవుని స్తోత్రం. మరి మనిషి కంటే బలమైన సమస్యను ఎట్లా దాటగలుగుతావు అంటే దేవుని సహాయం ద్వారా. ఈరోజు మనం అనుకుంటాం నేనే దాటేస్తాను. ఏం దాటుతావు? సమస్యను దాటలేదు ఎవరు కూడా, కానీ అనుకుంటాడు దాడతానని. అలా దాడతాను అనుకోవడం జరిగింది, కానీ సంవత్సరాలు గడిచిపోతాయి. సమస్య నీ ముందు అది ఒక పెద్ద పర్వతంలాగా అయిపోద్ది. దేవుని స్తోత్రం. కాబట్టి ఉదయకాలం మన జీవితాలు కనుక ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం దాటారు, ఎర్ర సముద్రం దాటారు, తర్వాత ఎరుకోని దాటవలసిన పరిస్థితి వచ్చింది. వాడేమో మూసేసాడు. ఏం చేశాడు? వీళ్ళు నెలనీయకూడదు, అంటే దాన్ని దాటనీయకూడదు. ఆ పరిస్థితుల్లో యెహోషువ నాయకత్వంలో జరిగిన విషయం ఇది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎరుకో చుట్టూతో రోజుకు ఒకసారి చొప్పున 6 రోజులు 6 సార్లు తిరిగారు. 7 రోజున 7 సార్లు తిరిగాడు. 7 సార్లు తిరిగినప్పుడు ప్రజలతో చెప్పాడు యెహోషువ, అందరూ కూడా 7 సార్లు తిరిగిన తర్వాత మీరందరూ కూడా కేకలు వేయండి అన్నాడు. మీరందరూ కూడా కేకలు వేయండి అన్నాడు. ఏం కేకలు వేయి? ఆనంద కేకలు, అదే స్తుతి కేకలు. దేవుని స్తోత్రం. ఆ కేకలు వేసినప్పుడు ఎరుకో గోడలంట కూలిపోయి అంట. ఎంత బలమైన ప్రాకారాలు అవి దేని కూలిపోయినాయి? ప్రజలు స్తుతించారు, కేకలు వేశారు. ఆ కేకలకి గోడలు కూలిపోయి అంట. హల్లెలూయా. ఏ కేకలకి? ఆనంద కేకలు, అదే స్తుతి కేకలు. మన ఇంట్లో కేకలు ఉంటాయి. ఏ కేకలు ఉంటాయి తెలుసా? నీ కేకలకి ఏదో సమస్య పోయింది అన్నట్టు కేకలేస్తాం. మనం ఎంత అరిసినా ఎంత కేకలిసినా మన సమస్యలు పోవు. మన కేకలు దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. అలా వారు అలా కేకలు వేశారంట. ఆనందంతో కేకలు వేస్తే ఆ స్తుతుల కేకలకి గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి అండి. ఎంత బలమైన ప్రాకారమైన, ఎంత బలమైన సమస్య అయినా మనము స్తోత్రాలు చెబితే, ఏం చెబితే చెప్పాలి, కానీ మనం చెప్పంగా. వాస్తవంగా మనం చెప్పం కదా. వారందరూ కలిసి స్తోత్రాలు చెప్పినప్పుడు, ఆనందంతో కేకలు వేసినప్పుడు ఆ బలమైన ప్రాకారాలు ఏమైపోయాయంటే కుప్పకూలిపోయింది. దేవుని స్తోత్రం. మరి గోడలు కూలిపోయినాయి. మరి ఇప్పుడు లోపలికి వెళ్తే లోపల ప్రజలు ఉండరు కదా, రాజు ఉండడు కదా, నాయకులు ఉండరు కదా. వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళని ఆపుతారు కదా. మీరు ఎక్కడికి వచ్చేది అని ఆపుతారుగా. అందుకేనంట దేవుడు గోడలు కూలిపోయిన తర్వాత లోపల ప్రజలు ఉండారు, లోపల రాజులు ఉండారు, లోపల అధికారులు ఉండారు. వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజల్ని అడ్డుపడి వెళ్ళనీయకుండా ఉంటారేమోనని వీళ్ళకి ముందు ఎవరు పంపించాడంట? ఇప్పుడు చదవను 12వ అధ్యాయం 12వ వచనం, 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం 12వ వచనం. మరియు నేను మీకు ముందుగా ఎవరు పంపించాడంట? మనకి చెప్పాలి. ఎవరు పంపించాడంట? అంటే ఆ రాజుగారు కట్టిన ప్రాకారమే అంత బలముగా ఉంటే లోపల ఎంత బలంగా ఉంటారు ఆలోచించాలి. ఒక్కొక్కరు వాడే వస్తువులు బట్టి ఏమంటే మా కారు ఎంతో అంటారు. అంటే కారు ఎంత హై రేటు, అందుని బట్టి వాళ్ళ గొప్పతనం అన్నమాట. ఇప్పుడు వారు ప్రహరీ గోడే అంత బలంగా ఉంటే మరి లోపల ఉన్న వాళ్ళు ఎంత బలంగా ఉంటారు? అలాంటి వారిని ఓడించడానికి ఇజ్రాయెల్ ప్రజలకి ముందుగా దేవుడు పంపించిన ఆయుధం ఏంటో తెలుసా? కందిరేగల. దేవుని స్తోత్రం. కందిరేగ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుందని కందిరేగ.
అంటే దేవుడు నీ పక్షంగా ఉండి నీకు ముందుగా పంపించే ఆయుధము అది చాలా స్వల్పమైంది, అది చాలా చిన్నది. దేవుని స్తోత్రం. కందిరీగల గుంపును పంపించాడంటే వేలకు ముందు లోపలికి. ఎక్కడ పంపించాడు తెలుసా? ఆ ఎరుకు లోపల ఉన్న ప్రజలు ఉన్నారే వాళ్ళ మీదకే పంపించాడు. వాటిని అటు గుంపుగా పంపించి వెళ్ళిపోమని చెప్పలే వాటికి. ఆ కందిరీగలకి చెబితే ఆ కందిరీగలంట గుంపుగా వెళ్ళి ఆ ఎరుకోలో ఉన్న రాజుల్ని, అధికారుల్ని, ప్రజల్ని అందరూ కూడా ఈ కందిరీగలు కరుస్తున్నాయి అంటండి వెళ్ళి. ఆ కందిరీగలు వెళ్ళి వాళ్ళని కరుస్తూ ఉంటే రాజుగారు అన్నాడంట మంత్రిని పిలిచి, మంత్రి నన్ను కందిరీగలు కొడుతున్నాయి అంటే మంత్రి అన్నట్టు నన్ను కూడా కందిరీగలు కొడుతున్నాయి అంట. అసలు ఎవరికి వాళ్ళే, పెద్దవారు మొదలుకొని పిన్నవారు యవనస్తులు అందరూ కూడా కందిరీగలు కుట్టేసేస్తున్నాయి అనమాట. ఆ కందిరీగల దెబ్బకి వారు ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితిలో వారంట ఒక్కసారి వారి గుండె అవిసిపోయింది. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకా వీరు బయలుదేరలా, వీరింకా ఎరుపు కోటలు కూలిపోయి వారు ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నారు. వారికి ముందుగా దేవుడు కందిరీగల గుంపును పంపించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒకవేళ యెహోషువ చెబుతున్నాడు, కందిరీగలు వెళ్ళి ఆ రాజుల్ని సైతము ప్రజలను సైతము అవి కుట్టి వారి బలమంతా కూడా బలహీనం చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారటండి. దేవుని స్తోత్రం. ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారక. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎరుకోని తాడుతూ ఉంటే వారు చూస్తూ ఉన్నారు, కానీ వీరిని ఏమి చేయలేకపోయారు. హల్లెలూయా. అప్పుడు దాకేమో నేను వెళ్ళనివ్వను అని చెప్పారు. కానీ ఇప్పుడు యెహోషువ ప్రజలతో చెబుతున్న మాట ఏం తెలుసా? ఇప్పుడు ఎరుకోని జయించబట్టే మన బలము వల్ల కాదు. ఎవరు బలం వల్ల కాదు? మనం అంటాము నేనెంతో కష్టపడ్డాను, నేనెంతో ఎరగదీసేసాను మనం చెప్పుకుంటాం మన పిల్లలకి. వాళ్ళకి తెలియదుగా. ఎంతసేపు నీ గొప్పతనమే కనపడుతుంది, కానీ అక్కడ దేవుని గొప్పతనం కనపడదు. నువ్వు చెప్పాలి దేవుని బలము గురించి చెప్పాలి. నీ బలం గురించి అయితే ఉపయోగం ఉంది? నీ బలము వల్ల ఏది కాదు. నీ బలం వల్ల ఏది సాధించలేవు. కానీ నీ బలం లేకపోయినా సరే నీ బలం గురించి చెప్పుకుంటావు ఎందుకు అంటే మనుషులకు అలవాటు అయింది ఏంటంటే మన బలమే చెప్పుకుంటాం. ఎంత సాధించానంటే, ఎంత ఇల్లు కట్టానంటే ఎట్ట కట్టనుకున్నావు, ఎంత సంపాదించండి ఎలా సంపాదించనుకున్నావు అని ఎంతసేపటికి ఇచ్చిన దేవుడు పక్కన పెడతారు, చేసిన దేవుడు పక్కన పెడతారు. వీళ్ళ గొప్పతనమే పిల్లలు చెబుతూ ఉంటారు. హల్లెలూయా. యెహోషువ చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఇది మన బలము వల్ల కాదు. ఎవరి వల్ల కాదంట? మన బలం వల్ల, మన ఖడ్గం వల్ల. ఎవరి బలం వల్ల? దేవుని బలం వల్ల. దేవుని బలం ఏంటి? ఏం అడుకున్నాడు? కందిరీగలు పంపించాడు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏదైనా దేవుని దయ వలన. హల్లెలూయా. మన నోట్లోంచి ఏం రావాలి తెలుసా? దేవుని దయ వలన, దేవుని కృప వలన, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఏదైనా సరే మన నోట్లోంచి రావాల్సింది. మన గొప్పతనం కాదు. బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట కనుక చూస్తే కీర్తన గ్రంథం 44వ కీర్తన 3వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి కీర్తన గ్రంథం 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. ఇక్కడ చూడండి, ఆ ఎరుకు పట్టణాన్ని వాళ్ళ చేతిలో ఉన్న ఖడ్గం చేత వారు స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. దేని చేత అంట? వాళ్ళ చేతిలో ఉన్న ఖడ్గము చేత, వారికి ఉన్న బలము చేత. ఖడ్గం అంటే దేనికి సాదృశ్యం తెలుసా? బలానికి సాదృశ్యం. మన బలము వలన ఏది సాధించలేము. దేవుని స్తోత్రం. దేని వలన? మన బలం వలన, మన చేతిలో ఉన్న ఖడ్గం వల్ల. మరి మన జీవితంలో వాక్యం లేని వ్యక్తి ఏం చేస్తారంటే, కొంతమంది క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు చూసారా? ఆ క్రికెట్ ఎన్నో సిక్స్లు కొట్టిందని ఆ బ్యాట్ని దాచుకుంటారు. కొంతమంది సైకిల్తో ప్రారంభించారు అనుకోండి. అమ్మ దేంతో ఫస్ట్ దేంతో ప్రారంభిస్తారు? సైకిల్తో. ఆ సైకిలే దేవుడు అయిపోతాళ్ళకి. ఒక 10 బిల్డింగ్ కట్టాక
ఒక 10 కార్లు వచ్చినాక ఇక వాళ్ళ స్థాయి విస్తరించిన తర్వాత ఆ సైకిల్ అక్కడే కనపడింది. హల్లెలూయా. పైపెచ్చి అంట, ఇగో ఈ సైకిల్ కొనండి, మొదలు పెట్టానండి. దేంతో మొదలు పెట్టాడంట? ఆ సైకిల్ని దీవించింది. ఇక గుర్తుకలా ఉండిపోద్ది. అంటే దేవుణ్ణి మహిమపరచవలసిన వ్యక్తి ఇక సైకిలే 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 అంటాడు. ఇక దేవుడు అంటాడు, పిచ్చి మొహోడా, హెచ్చించింది నేను రా, సైకిల్ కాదురా నిన్ను. హల్లెలూయా. జ్ఞాపకంగా దాన్ని చూసుకుంటేనే దాన్ని చూసుకుని మురిసిపోతాడు. వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి అతడు జయం పొందాడంటే దేనివల్ల జయం పొందాడు తెలుసా? దేవుడు ఇచ్చాడు నీకు జయం. దేవునికి బలం ఇచ్చాడు, దేవునికి సామర్థ్యం ఇచ్చాడు. దేవుని మహిమపరచు, దేవుని బలాన్ని కనపరచు. దేవుని బలాన్ని బట్టి నువ్వు అతిశయించాలి తప్ప. వాక్యం సెలవిస్తుంది, కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ మనం చదివినట్టు లేఖన భాగాన్ని చూస్తే 3వ వచనంలో మరొకసారి, వారు తమ ఖడ్గము చేత దేశమును, ఖడ్గము వల్ల దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. ఆ ఖడ్గం వల్ల వారికి విజయము రాలేదండి. ఖడ్గము విజయం ఇవ్వదు. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. నీ జ్ఞానం వల్ల నీకు విజయం రాలేదండి. నీకున్న బలము వల్ల నీకు విజయం రాలేదు. 6వ వచనం కూడా చదువుతాం. 6వ వచనం కూడా, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. నా కత్తి నన్ను, ఇందిరాగాంధీని పక్కన ఉన్న సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు ఇందిరాగాంధీని రక్షించాడా? ఆ ఇందిరాగాంధీని కాపాడవలసిన వ్యక్తి ఏం చేశాడు? నమ్ముకున్న వ్యక్తి ఏం చేశాడు? మనం ఏం చేస్తాం తెలుసా? మనం కూడా నమ్ముకుంటాం, ఎవరినో నమ్ముకుంటాం. ఆ నమ్ముకున్నది మనల్ని కాటేస్తుంది. దేవుని స్తోత్రం. నేను దేన్ని నమ్ముకోను, ఎవరు నమ్ముకుంటా తెలుసా? దేవుణ్ణి. యెహోషాపాతు అంటే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. ఒకరి చేతి పని నమ్ముకోవటం, లేకపోతే తన వృత్తిని నమ్ముకోవటం, దేవుణ్ణి నమ్ముకోవాలంట. ఈ ఎరుకో మీద జయము రావడానికి దేవుడు కందిరీగను పంపించి ఏమిచ్చాడు తెలుసా? విజయం ఇచ్చాడు. దేవుడేమో మరుగై ఉంటాడు, ఆయన విజయం మనకిస్తాడు. దేవుడు ఏమై ఉంటాడు? మరుగై ఉంటాడు. 7వ వచనం 44 కీర్తనలు 7వ వచనం, మా శత్రువుల చేతిలో నుండి, మా శత్రువుల చేతిలో నుంచి ఆ ఎరుకో రాజు, ఆ ఎరుకో ప్రజలు దేవుని ప్రజలకు శత్రువులు. వారి శత్రువులైతే శత్రువుల చేతులను చిడిపించేది ఎవరు? నా విల్లు కాదు, నా వింటి కాదు, నా ఖడ్గము. దేవుడే నన్ను రక్షిస్తాడు. ఆయన అదృశ్యమైన దేవుడు. ఆయన కనపడండి, కనపడకోకుండా నీ పట్ల కార్యాలు చేస్తాడు. యెహోషువ నాయకత్వంలో ఎంతో మంది రాజులు జయించాడంటే ఆయన సైన్యము కాదు, ఆయన దగ్గర యుద్ధం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ చేతులు ఉన్న వింటిలు కాదు, విల్లులు కాదు, డాళ్ళు కాదు, ఆయుధాలు కాదు. ఒక రోజున యెహోషువ నాయకత్వంలో ఒక దర్శనం కనపడింది. ఆ దర్శనంలో ఒక వ్యక్తి నిలబడినట్టుగా కనపడుతున్నాడు యెహోషువకి. అప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, నాయనా నువ్వు మా శత్రువు సంబంధించిన వ్యక్తివా, మాకు సంబంధించిన వ్యక్తివా అని అడిగాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 42వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 42వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల అందరినీ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకుని, ఎంత మంది మీదకి వెళ్తే అంత మంది మీద యెహోషువకి దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ విజయము యెహోషువకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చేతిలో ఉన్న ఖడ్గాలు బట్టా, ఆయన దగ్గర ఉన్న సైన్యాన్ని బట్టా అంటే కాదు. చదువుదాం, అక్కడే చదవండి.
అక్కడ 42 వచనంలోనే పక్షముగా ఎవరు చేస్తాడంటే దేవుడు చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు యెహోషువ దేవుడు చేస్తున్నాడు ఎంతో. దేవుడు ఎలా చేస్తాడు ఎంతో? హల్లెలూయా. ఆయన ఒక అల్పమైన కందిరీగలను ఎన్నుకున్నాడు, వాటితో ఏం చేశాడు? యుద్ధం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అల్పమైన కందిరీగలను ఎన్నుకొని వాటితో పాటు యుద్ధం చేస్తున్నాడు. అందుకని మన జీవితాల్లో కూడా ఆయన మనకి ఎలాగ ఉంటాడంటే అల్పమైన వాటిలా కనపడతాడు, దాంట్లో నుంచి మనకి యుద్ధం చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు పక్షంగా యుద్ధం చేసింది ఎవరంటే దేవుడు. అంటే ఇప్పుడు యెహోషువ ఎవరిని చూశాడంటే దేవుని చూస్తున్నాడు. 5వ అధ్యాయంలో కూడా ఒకసారి చూడండి. 5వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో పదమూడు వచ్చింది చూడండి. అన్నప్పుడు అతడు కళ్ళెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతను ఎదుట నిలిచి ఉండేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెరికోని జయించడానికి ముందు యెహోషువ నాయకత్వంలో కళ్ళెత్తి చూసినప్పుడు ఒక వ్యక్తి అతని ఎదుట ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. ఆయన ఎవరో తెలుసా? దేవుని దూత. దేవుని స్తోత్రం. ఎవరండి? దేవుని దూత యెహోషువకి కనిపించాడు. ఇప్పుడు విజయం ఇచ్చింది ఎవరంటే దేవుడే తన దూతను పంపించాడు. ఆ దూత కందిరీగల రూపంలో వెళ్ళాడు యెరికో మీదకి. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ యెహోషువ నాయకత్వంలో ఇన్ని విజయాలు రావడానికి గల కారణం అంటే దేవుడే. అందుకని మన జీవితాల్లో కూడా ఎవరిని చూడాలంటే దేవుణ్ణే చూడాలి, దేవుని బలాన్నే. ఒక రోజున ఇజ్రాయెల్ ప్రజలు అనాకీల్ని ఓడించారు. అనాకీలు అంటే ఎవరో తెలుసా? వాళ్ళు చాలా బలమైన దేహము కలిగిన వాళ్ళు ఉన్నతమైన దేహము కలిగిన వాళ్ళు. అసలు వాళ్ళు ఇంకా చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు మిడతలా కనపడతారు. దేవుని స్తోత్రం. అలాంటి వారిని దాటాలంటే ఎలా దాటుతారు? దేవుని స్తోత్రం. కానీ అలాంటి వారిని దాటారంట, అలాంటి వారిని జయించారంట. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు వాళ్ళని జయించారంటే, కొంతమంది అంటారు నేను యథార్థంగా బ్రతికానండి, నమ్మకంగా బ్రతికానండి దేవుడి సన్నిధిలో. నీ నమ్మకత్వం గురించి నువ్వు చెప్పుకోకూడదు, నా నమ్మకత్వం గురించి నేను చెప్పుకోకూడదు. వాస్తవంగా నీ యథార్థత గురించి నువ్వు చెప్పకూడదు, నా యథార్థత గురించి నేను చెప్పకూడదు. నీ ప్రార్థన గురించి నువ్వు చెప్పకూడదు, నా ప్రార్థన గురించి నేను చెప్పకూడదు. కొంతమంది అంటే ఎవరి గురించి వాళ్ళే చెప్పుకుంటారు. నీ గురించి నువ్వు చెప్పుకుంటే ఉపయోగం ఉండదండి, అది రుచిగా ఉండదు. హల్లెలూయా. గని చెప్తారు. నీ అనాథ గురించి నీ పక్కన చెప్పాలి, నీ మనుషుల గురించి నీ పక్కన చెప్పాలి, నీలో ఉన్న యథార్థత గురించి కూడా నీ పక్కన చెప్పాలి. దేవుని స్తోత్రం. నేను నమ్మకంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, మాట తప్పను, అది ఏదేదో మనం చెప్పకూడదు. ఒకవేళ దాన్ని బట్టి నీకు విజయం రాదు. దేవుని స్తోత్రం. బైబిల్ అందులో ఇక్కడ మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఒక మాట చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. నీవు వారి దేశమునకు వచ్చి, ఇక్కడ చూడండి, ఏ దేశానికి వచ్చి అంటే నీ శత్రు దేశానికి వచ్చి, నీ శత్రు దేశాన్ని నువ్వు స్వాధీనం చేసుకున్నావంటే, అంటే శత్రువు మీద విజయం నీకు వచ్చిందంటే, స్వాధీనపరచుకోవడం అంటే శత్రువుని స్వాధీనపరచుకోవటం, శత్రువుని ఓడించటం. యెరికో ప్రజలను, యెరికో ప్రాంతాన్ని జయించడం అంటే అది కందిరీగల ద్వారా దేవుడు విజయం ఇచ్చాడు తప్ప
ఇశ్రాయేలు ప్రజల బలం బట్టి కాదు, యెహోషువ బలాన్ని బట్టి కాదు. అట్లాగే ఇక్కడ కూడా యెహోషువ నాయకత్వం కాదు, ఇక్కడ మోషే నాయకత్వంలో ఏమని చెబుతున్నాడు? 5వ వచనం, నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరచుకుంటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను. గమనించాలి, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీ హృదయంలో ఉన్న యథార్థతను బట్టి కాదు. కొన్నిసార్లు అంటే నేను యథార్థంగా ఉంటానండి, అందుకే దేవుడు నాకు ఏది తక్కువ చేయట్లేదండి, నేను చాలా యథార్థంగా ఉంటానండి, నేను చాలా నీతిగా ఉంటానండి మనం చెప్పుకుంటాం. ప్రభు నడిపించమో నీ నీతిని బట్టి కాదు, నీ యథార్థతను బట్టి కాదు. మరి ఎందుకు విజయం ఇచ్చాడు? వాళ్ళ చెడుతనాన్ని బట్టి అంటే దేవుడు నీకు విజయం ఇవ్వాలనుకున్నాడు. దేవుని స్తోత్రం గట్టిగా. నీ పక్కన వాళ్ళు నీ మీద బాగా చెడుగా ప్రవర్తిస్తారు అనుకోండి, నీలో నీతి లేకపోయినా యథార్థత లేకపోయినా వాళ్ళు చేసే చెడును బట్టి అంటే నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఏం చేయటం బట్టి? నీ ఎదుర్కొన్న వాళ్ళు నీకు ఎక్కువ చెడు చేస్తున్నారు, నీ ఎదుర్కొన్న వాళ్ళు నీకు మరీ కుట్ర చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ చెడుతనాన్ని బట్టి మనకేం చేస్తాడంట? మేలు చేస్తాడు. మేలు చేసినప్పుడు చూసావా, నా ప్రార్థన బట్టి నా నీతిని బట్టి అని మనం చెప్పుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, నీ నీతిని బట్టి కాదు, నీ హృదయ యథార్థతను బట్టి కాదు. ఎందుకంటే వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ చెడుతనాన్ని బట్టి నేను నీకు మేలు చేయాలనిపించింది. దేవుని స్తోత్రం. ఏం చేయాలనిపించింది? దేవుడు వాళ్ళ చెడుతనాన్ని చూసి నీకు మేలు చేయాలనిపించిందని తప్ప నువ్వేదో నీతిమంతుడు అని, నువ్వేదో బాగా ప్రార్థన చేసావని కాదండి. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు దేవుని గొప్పతనాన్ని బట్టి తప్ప మనల్ని దేవుడు హెచ్చించడు. దేవుని గొప్పతనాన్ని బట్టి మనకి ఏదైనా మేలు జరిగింది కానీ మనల్ని బట్టి అయితే కాదు. దేవుని స్తోత్రం. కానీ మనం ఏం చేస్తామంటే నేను చాలా యథార్థంగా ఉంటానండి, చాలా నీతిగా ఉంటానండి. హల్లెలూయా. వాళ్ళంతా ఉన్నతమైన దేహం కలిగిన వాళ్ళంట. 3వ వచనం 4వ వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు అనాకీలు అంటే చాలా బలవంతులండి. అనాకీలు ఎవరండి? వీళ్ళు నెఫీలన్నా కూడా అనాకీలన్నా కూడా వీళ్ళు ఉన్నత దేహులు. ఒక మాట చెప్పాలంటే వీళ్ళంతా తాడు చెట్టు అంత ఎత్తు ఉంటారు. లేదుగా అంత ఎత్తు. అసలు మనం చూసామా? దేవుని స్తోత్రం. అంటే వీళ్ళు ఉన్నత దేహులు అంటే ఇంత చూడాలన్నమాట. తలపైకి ఎత్తి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ చూడాలంటే అటు చూస్తాం, అట్లా చూడాలంట వాళ్ళని. అలాంటి వాళ్ళంట ఎంత చెడుతనం అంటే అంత చెడుతనం చేస్తున్నారు. ఒక బలవంతుడిగా చేసింది దేవుడు నిన్ను చెడుతనం చేయమని కాదు, నిన్ను దేవుడు గొప్పవాడిగా చేసింది చెడుతనం చేయమని కాదు, మంచి చేయమని. దేవుని స్తోత్రం. వాళ్ళు ఉన్న గొప్పతనాన్ని బట్టి, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి, వారికున్న బలాన్ని బట్టి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడుతనం చేస్తున్నారు. దేవుడు వాళ్ళ చెడుతనం చూసి వాళ్ళు బలవంతులైనా గొప్పవాళ్ళైనా దేవుడు అంట ఈ ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేశాడు. దేవుని స్తోత్రం. ఆ దేశాన్ని స్వాధీనం చేసేసాడు. దాన్ని స్వాధీనపరిచేస్తున్నారు వీళ్ళు. మరి వారి బలం ఏమైపోయింది? వాళ్ళు ఎదిరించాలంటే వీళ్ళ దగ్గర ఏం కావాలి? మన బలము ద్వారా విజయం రాదు. దేవుని స్తోత్రం. అందుకని ఉదయకాలం మన జీవితాల్లో యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట, కందిరీగలను పంపించి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు విజయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళకి ముందు ఎవరు నడుస్తున్నారంటే దేవుడు ఉన్నాడు, దేవుని దూత నడుస్తూ ఉన్నాడు. ఆ దూత కందిరీగల రూపంలో వెళ్ళి వారికి మార్గాన్ని సారాళం పంచాడు. దేవుని స్తోత్రం. అందుకని ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ దేవుని గొప్పతనాన్నే చెబుతా వచ్చాడు. ఏం చెప్తూ వచ్చాడు? దానికి ముందు 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ 24వ అధ్యాయంలో కనుక యెహోషువ గ్రంథంలో కనుక 24వ అధ్యాయంలో మొదటి వచ్చిన కనుక చూస్తే
ఆయన ఎవరితో ప్రారంభించారు తెలుసా? అబ్రాముతో ప్రారంభించాడు. ఎవరండి? యెహోషువ. ఆయన చెప్పటం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడంటే అబ్రాముతో ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? అబ్రామును ఎన్నుకోవటానికి అబ్రాములో ఆయన గొప్పతనం ఉందా? వాళ్ళంట విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఒక బొమ్మలు తయారు చేస్తూ ఆ బొమ్మల్ని దేవుళ్ళుగా అమ్ముకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న కుటుంబం అది. అలాంటి కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి కుటుంబంలో ఒక వ్యక్తిని, అబ్రహాముని దేవుడు పిలిచి అబ్రహాము ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు చూడండి, యెహోషువ చెబుతున్న మాట ఏంటంటే దేవుడు అబ్రహాముని ఎన్నుకోవటానికి అబ్రహాము గొప్పతనం ఉందా? ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి దొంగతనంగా చేసుకుంటూ బ్రతికేవాడు అనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని రక్షించి మారు మనసు ఇచ్చి దేవుడు ఆ వ్యక్తిని గొప్పవాడిగా చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి నేను దొంగతనం చేస్తా ఉండగా దేవుడు నన్ను పట్టుకున్నాడని ఆ దొంగతనంగా చేస్తున్నటువంటి ఆ వృత్తిని బట్టి అన్న గొప్పగా చెప్పుకుంటాడు ఎక్కడన్నా? హల్లెలూయా. అంటే ఇక్కడ అబ్రాము గొప్ప వ్యక్తిని, గొప్ప వంశంలో నుంచి వచ్చాను చెప్పడానికి ఛాన్స్ లేదు అక్కడ. అతను ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వాడు. దేవుని స్తోత్రం. విగ్రహములు చేసుకుంటూ వాటిని దేవుళ్ళుగా అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ ఈరోజు ఎలా ఉందంటే మేము విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చామని చెప్పి వాళ్ళు గొప్పతనాన్ని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. హల్లెలూయా. ఏ కుటుంబం నుంచి వచ్చారంట? అంటే ఆ కుటుంబం అది ఆయన గొప్ప కుటుంబమా? కాదండి. దేవుని స్తోత్రం. ఆ కుటుంబంలో నుంచి అబ్రాహాముని ఎన్నుకుంటే అబ్రాహాములోంచి ఇస్సాకునిచ్చి ఇస్సాకు ద్వారా విస్తరింపజేశాడు. ఇస్సాకులో నుంచి అంతా విస్తరింపజేశాడు. దేవుని స్తోత్రం. ఇస్సాకులో నుంచి ఏం చేశాడు? పిలిచిందేమో ఒక్కనే, కానీ అబ్రాహాముకి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకులో నుండి అధిక సంఖ్య విస్తరింపజేసుకున్నాడు దేవుడు. ఇదంతా దేవుడే చేసుకున్నాడు. అబ్రాహాము యొక్క గొప్పతనము కాదు, ఇస్సాకు యొక్క గొప్పతనము. అంటే ఇక్కడ ఈయన వివరించుకుంటూ వస్తున్నాడు. ఉదయకాలం మన జీవితంలో కనుక ఆలోచిస్తే, నేను ముగింపులోకి వస్తున్నా. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అలా పెరుగుతూ ఉండగా ఒక రోజున బాలాకు అనే రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని శపించమని బిలాముకు కొంత కానుకలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. బిలాముకి కానుకలు ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని శపించమంటే బిలాము శపించాలని చూసిన బిలాము శపించడం వల్ల కాల. దేవుని స్తోత్రం. అంటే అక్కడ దేవుని గొప్పతనం చూడండి, ప్రజల పక్షంగా ఉన్న దేవుని కృప చూడండి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. మనం కనుక ఇంటికి వెళ్ళాక 24 అధ్యాయాలు చదివితే అక్కడ అంతా కూడా యెహోషువ నాయకత్వంలో దేవుని గొప్పతనాన్ని చూపిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. ఒక రోజున హిజ్కియా మరణకరమైన రోగం వచ్చి చావు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రవక్త వచ్చి నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు అతడండి గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. దేవుని కృప మళ్ళా హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన సంగతి ఆ చుట్టుపక్కల రాజులందరూ విన్నారు. విన్న తర్వాత అందరూ హిజ్కియాని చూస్తాకు వచ్చారు. హిజ్కియాని చూడటానికి వస్తే హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినా సరే బ్రతికాడంటే ఏంటి ఇది ఇంపాసిబుల్ అని అందరూ చూడటానికి వచ్చారు. చూడటానికి వస్తే దేవుని గొప్పతనాన్ని చూపించవలసిన హిజ్కియా తన గొప్పతనం అంతా చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుడు రాజులందరూ పంపించాడు అక్కడికి, హిజ్కియా దగ్గరికి. ఎందుకు పంపించాడు? అయ్యా నీ దేవుని గొప్పతనం ఏంటో మాకు చూపించయ్యా అని వాళ్ళు తెలుసుకుంటారేమో. హిజ్కియా ఇజ్రాయేలు దేవుడి యొక్క గొప్పతనం ఏంటో చెబుతాడని దేవుడు చూస్తుంటే హిజ్కియా అంట ఆయన గొప్పతనం గురించే చూపించాడంట. హల్లెలూయా. వాళ్ళు వచ్చింది ఎవరి గొప్పతనం కోసం?
నీవు చావటానికి సిద్ధమై ఉన్న స్థితిలో నిన్ను బ్రతికించిన దేవుడు ఉన్నాడే, ఆ దేవుని గురించి వచ్చావు. ఆ దేవుని చూపిస్తావేమని వస్తే నువ్వేం చూపిస్తున్నావు? నువ్వు కొన్న చీర చూపిస్తావు, నువ్వు కొన్న వస్తువులు చూపిస్తావు, నువ్వు కొన్న బంగారం చూపిస్తావు. అమ్మ అది కూడా చూపించాల్సిందే. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చాడనుకోండి, దాన్ని పత్రములు చూపి మాకండి. హల్లెలూయా. నీ దేవుని చూపించు. నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావో ఆ స్థితిలో తీసుకొచ్చే దేవుని చూపించు. ఆ దేవుని గొప్పతనం గురించి చెప్పు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో తీసుకొచ్చాడో నా స్థితి మార్చిన దేవుని చెప్పు. హల్లెలూయా. ఆయన మర్చిపోయి ఏదో ఇచ్చిన వాడిని చూపించడం కాదు. దేవుడు ఇసుక విషయంలో బాధపడ్డాడు. ఇసుక నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాల్లో ఆలోచన చేసి అర్థం చేసుకోగలిగితే ఈ రోజున అర్థం కాని విషయం ఏంటంటే, స్థితి మార్చిన దేవుడి పక్కన పెట్టి మన స్థితిని చూపిస్తున్నా. మన స్థితి ఇతరు చూపిస్తే ఎవరు కడుపు నిండదు. మన స్థితి మార్చిన దేవుని చూపిస్తే ఆ దేవుడే, నా స్థితి మార్చిన దేవుడు నీ స్థితి కూడా మారుస్తాడు. దేవుడి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ఈరోజు మన జీవితాల్లో ఇజికియా తన ధనాగారంలో తీసుకెళ్ళాడు. తనకు కలిగినవన్నీ చూపిస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. నీ స్థితిని కాదు చూపించాల్సింది, నీ పరిస్థితులు మార్చిన నన్ను గురించి మాట్లాడతావు అనుకున్నా, నన్ను పక్కన పెట్టేసావు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది జీవితాల్లో ప్రభువుని పక్కన పెడుతున్నారు, వాళ్ళ స్థితిని చూపిస్తున్నారు. దేవుడు నీ విషయంలో దుఃఖపడుతుడేమో. ఈ రాత్రి ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకోవాలి. అదిగో అనాకీలు గొప్పవారు, వాళ్ళ దేశాన్ని నీకు ఇచ్చాడంటే వాళ్ళ చెడుతనాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చాడు తప్ప నీ నీతిని బట్టి కాదు, నీ హృదయ యథార్థతను బట్టి కాదన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో ఎక్కడ కూడా ప్రభుని ఉంచవలసిన స్థానంలో ప్రభునే ఉంచాలి, మనం ఉండవలసిన స్థానంలో మనం ఉండాలి. ప్రభు కంటే ఒక మెట్టు కూడా మనం ఎక్కువలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. ప్రభు కంటే ఎక్కువ మెట్టులో మనం ఎక్కడ కూడా ఉండటానికి ఇష్టపడకూడదు. అపవాది అంటది, నువ్వు దేవుని కంటే ఎక్కువలోకి వెళ్ళిపో అని అంటాడు సాతానుడు. ప్రభు కంటే ఎక్కువలో మనం ఉంటామా? హల్లెలూయా. మన స్థానంలో మనమే ఉండాలి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికే ఇవ్వాలి. అప్పుడు మనం క్షేమం ఉంటాం. అది గుర్తించుకొని గ్రహించుకొని ముందుకు సాగితే ప్రభు మనని ఎప్పుడు కూడా మన విషయంలో ప్రభు సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం చేర్చే మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ అని రాకడ పర్యాంతము సదాకాలము దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరి వందనాలు. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.